hello everyone. Welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic సాంఘిక శాస్త్ర అధ్యయనంలో బోధన ఉపగమాలు బోధన పద్ధతులు. లెట్ us start now. ఫస్ట్ వన్, బోధనలోని ప్రాధాన్య అంశాలేవి? బోధకుడు, బోధనాంశం, బోధనా వ్యూహం, పైవన్యు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్యు. బోధకుడు, బోధనాంశం, బోధనా వ్యూహం. సెకండ్ వన్, పాఠశాల కృత్యాలలో సహపాఠ్య కార్యక్రమం కానిది? పాఠశాల అసెంబ్లీ కార్యక్రమం, సాంస్కృతిక వినోదాత్మక కృత్యాలు, ప్రాజెక్టు నియోజనాలు, విజ్ఞాన యాత్రలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాజెక్టు నియోజనాలు. నెక్స్ట్, ఉత్తమమైన ప్రణాళిక సరైన బోధనా పద్ధతుల వల్ల, సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది అని తెలియజేసినది? సెకండరీ విద్యా కమిషన్, మొదలియార్ కమిషన్, లక్ష్మణస్వామి కమిషన్, జాతీయ విద్యా కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సెకండరీ విద్యా కమిషన్. నెక్స్ట్, సాంఘిక అధ్యయనాలను బోధించడంలో పురాతనమైన పద్ధతి? ఉపన్యాస పద్ధతి, సామాజిక కృత్య పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి. తక్కువ ప్రాముఖ్యం ఉన్న విషయాలను సమయాన్ని పరిమితం చేస్తూ బోధించడానికి అనువైన పద్ధతి? అన్వేషణ పద్ధతి, సామాజికీకృత పద్ధతి, చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్, ఉపన్యాసంలో అతి ముఖ్యమైన దశ? ప్రవేశం, ప్రారంభ దశ, ప్రదర్శన దశ, ముగింపు దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రదర్శన దశ. నెక్స్ట్, ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుడు తను వివరించిన విషయంపై పునర్విమర్శ చేయు దశ? ప్రదర్శన దశ, ప్రారంభ దశ, ముగింపు దశ, అభివృద్ధి దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ముగింపు దశ. విద్యార్థి పాఠ్య గ్రంథాన్ని వదిలి ఉపాధ్యాయునిపై ఆధారపడేటట్లు చేసే బోధనా పద్ధతి? సమస్య పద్ధతి, మూలాధారాల పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉపన్యాస పద్ధతి. విద్యార్థులను పనిచేయడం ద్వారా అభ్యసించడానికి దూరమవు బోధనా పద్ధతి? ఉపన్యాస పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, సమస్య పద్ధతి, మూలాధార పద్ధతి. ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి. మంచి ప్రదర్శనకు ఉండవలసిన లక్షణాలు? మంచి ప్రణాళిక రచన, లక్ష్యాలు, భౌతిక పరిస్థితులు, పైవన్యు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్యు. మంచి ప్రదర్శనకు ఉండవలసిన లక్షణాలు, మంచి ప్రణాళిక రచన, లక్ష్యాలు, భౌతిక పరిస్థితులు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో సోపానాలేవి? ప్రణాళిక రచన తయారీ, ఉన్ముఖీకరణ, మూల్యాంకనం, విషయ ప్రదర్శనం, పైవన్యు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రణాళిక రచన తయారీ. నెక్స్ట్, సమస్య పరిష్కారం ఎవరి కృషి వల్ల ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందినది? జాన్ డ్యూయి, బైనింగ్ అండ్ బైనింగ్, సివి గుడ్, వాల్టర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జాన్ డ్యూయి. అమూర్త స్థాయి నుంచి మూర్త స్థాయికి సాగు దృక్పథం? ఆగమనాత్మక దృక్పథం, నిగమనాత్మక దృక్పథం, విశ్లేషణ పద్ధతి, ప్రాజెక్టు దృక్పథం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నిగమనాత్మక దృక్పథం.
జ్ఞాపక శక్తిని పెంపొందిస్తూ కంఠస్థం చేసే వారికి అనువైన పద్ధతి. వన్స్ అగైన్ రిపీట్. జ్ఞాపక శక్తిని పెంపొందిస్తూ కంఠస్థం చేసే వారికి అనువైన పద్ధతి. సంశ్లేషణ, ఆగమన, నిగమన, విశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సంశ్లేషణ. తెలియని విషయాల నుంచి తెలిసిన వాటికి సాగు దృక్పథం. సంశ్లేషణం, విశ్లేషణ, నిగమనం, ఆగమనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విశ్లేషణ. నెక్స్ట్, విద్యార్థులు జీవించడానికి నేర్చుకోకుండా జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఆధారపడే పద్ధతి. ప్రక్షేపణ పద్ధతి, సమస్య పద్ధతి, అన్వేషణ పద్ధతి, మూలాధార పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రక్షేపణ పద్ధతి. నెక్స్ట్, ఏ బోధనా పద్ధతి జాన్ డ్యూయీ ప్రతిపాదించిన వ్యవహారిక సత్తావాదపు విద్యాతత్వ ఫలితం? సమస్య పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రకల్పన పద్ధతి, చర్చా పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్, పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు అని నిర్వచించిన వారు బిల్లార్డ్, జాన్ డ్యూయీ, ఎల్వి గుడ్, కిల్ పాట్రిక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఎల్వి గుడ్. నెక్స్ట్, ప్రక్షేపణ పద్ధతిలోని మొదటి ప్రధాన సూత్రం స్వేచ్ఛా సూత్రం, అనుభవ సూత్రం, ఉద్దేశ సూత్రం, వాస్తవికత సూత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉద్దేశ సూత్రం. ప్రకల్పన పద్ధతిలోని ప్రధాన సూత్రాలలోని చివరిది స్వేచ్ఛా సూత్రం, ఉద్దేశ సూత్రం, వాస్తవికత సూత్రం, ఉపయుక్తత సూత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 చివరిది అనేది ఉపయుక్తత సూత్రం. నెక్స్ట్, ప్రాజెక్టుల రకాలను సూచించిన వారు జాన్ డ్యూయీ, కిల్ పాట్రిక్, బైనింగ్, బిల్లార్డ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కిల్ పాట్రిక్. నెక్స్ట్, ప్రాజెక్టు పద్ధతిలోని మొదటి సోపానం సన్నివేశాన్ని ఏర్పరచడం, మూల్యాంకనం, నమోదు చేయడం, ప్రణాళిక రచన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సన్నివేశాన్ని ఏర్పరచడం. నెక్స్ట్, ప్రాజెక్టు పద్ధతి సోపానాలలో అతి ముఖ్యమైన దీర్ఘమైన సోపానం ప్రణాళిక రచన. ప్రణాళికను నిర్వర్తించడం, నమోదు చేయడం, సన్నివేశాన్ని ఏర్పరచడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రణాళికను నిర్వర్తించడం. సింపోజియం వ్యాఖ్యానాల సముదాయంగా ఉంటుంది. ఇది మౌఖికంగా కానీ లిఖితంగా కానీ ఉండవచ్చు. విభిన్న భావాలున్న దృక్పథాలను అందిస్తుంది అని నిర్వచించినది బెంజమిన్ బైనింగ్ అండ్ బైనింగ్, స్ప్రౌ ప్యానెల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్ప్రౌ. మన రాష్ట్రంలో పర్యవేక్షిత అధ్యయనమును ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తున్నారు? నేత పాఠశాలలో, అనేత పాఠశాలలో, రెసిడెన్షియల్ పాఠశాలలో, కళాశాలలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రెసిడెన్షియల్ పాఠశాలలో. నెక్స్ట్, మన పాఠశాలలో సాధారణంగా బోధన ఏ విధంగా జరుగుతుంది? పాఠ్య విషయ బోధకుని పద్ధతి, తరగతి బోధకుని పద్ధతి, పై 2 జట్టు బోధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పై 2 పాఠ్య విషయ బోధకుని పద్ధతి, తరగతి బోధకుని పద్ధతి. నెక్స్ట్, బోధనా పద్ధతులలో పురాతనమైన పద్ధతి ప్రాజెక్టు పద్ధతి, విశ్లేషణ పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్, ఈ పద్ధతి విద్యార్థుల స్వయం కృషికి ప్రేరణనిస్తుంది. ఉపన్యాస పద్ధతి, మూలాధార పద్ధతి, సమస్య పద్ధతి, అంశముల పద్ధతి.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సమస్య పద్ధతి. నెక్స్ట్, సమస్య పరిష్కారం ఎవరి కృషి వల్ల ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది? జాన్ డ్యూయి, సివి గుడ్, థారండైక్, సింప్సన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జాన్ డ్యూయి. నెక్స్ట్, సమస్య పరిష్కారంలో ఎన్ని దృక్పథాలను అనుసరించవచ్చు? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 8. ఆప్షన్ 3 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది కంఠస్థం చేయడం ఇంటి పనిపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. ఆగమనాత్మక దృక్పథం, విశ్లేషణాత్మక దృక్పథం, నిగమనాత్మక దృక్పథం, సంశ్లిష్టాత్మక దృక్పథం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆగమనాత్మక దృక్పథం. నెక్స్ట్, ఇది సమస్య పరిష్కారంలో వేగాన్ని, సామర్థ్యాన్ని పెంచుతుంది. నిగమనాత్మక పద్ధతి, ఆగమనాత్మక పద్ధతి, సంశ్లిష్టాత్మక పద్ధతి, విశ్లేషణాత్మక పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నిగమనాత్మక పద్ధతి. నెక్స్ట్, ఈ పద్ధతిలో విద్యార్థి కొన్ని ప్రశ్నలతో అధ్యయనం చేసి ప్రతి సోపానంలో తన సామర్థ్యాన్ని పెంచుకుంటాడు. నిగమన, ఆగమన, సంశ్లేషణ, విశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విశ్లేషణ. నెక్స్ట్, ప్రాజెక్టు పద్ధతిలో గల సోపానాల సంఖ్య 4 8 5 6. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 6. నెక్స్ట్, ఈ పద్ధతి వలన విద్యార్థులు ఇతరుల అభిప్రాయాలను, భావాలను గౌరవించడం నేర్చుకుంటారు. విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, సామాజికీకృత కథనం, మూలాధార పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సామాజికీకృత కథనం. ఈ పద్ధతి వలన ఇతరుల కష్టాల పట్ల సానుభూతి, వైఖరి ప్రదర్శించే గుణం విద్యార్థులలో అలవడతాయి. ప్రాజెక్టు పద్ధతి, పర్యవేక్షిత అధ్యయనం, మూలాధార పద్ధతి, సంశ్లేషణ దృక్పథం. ఆప్షన్ 2 పర్యవేక్షిత అధ్యయనం. నెక్స్ట్, ఒక విద్యా సంవత్సరం కోసం సిద్ధం చేసే పథకం. పాఠ్య పథకం, వంశ పథకం, పీరియడ్ పథకం, వార్షిక పథకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వార్షిక పథకం. నెక్స్ట్, పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ అంశాలు ఈ విభాగం కోవలోకి వస్తాయి. ప్రదర్శన, పునర్విమర్శ, ప్రవేశం, గైహికం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రవేశం. నెక్స్ట్, పాఠ్య బోధనలో ఇది అతి ముఖ్యమైన ప్రక్రియ. ప్రదర్శన, పునర్విమర్శ, గైహికం, శీర్షిక, ప్రకటన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రదర్శన. నెక్స్ట్, విద్యార్థులు విరామకాలం సద్వినియోగం కావడానికి ఇది తప్పనిసరి. పునర్విమర్శ, మూల్యాంకనం, గైహికం, శీర్షిక, ప్రకటన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గైహికం. నెక్స్ట్, పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఒక సబ్జెక్టుగా 1916 సంవత్సరంలో ఏ దేశంలో మొట్టమొదటిసారిగా బోధించారు? ఇండియా, బ్రిటన్, అమెరికా, రష్యా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమెరికా. క్రింది వానిలో నిర్మాణాత్మక ఉపగమనాన్ని సూచించిన వారు? జాన్ డ్యూయి, మాంటిసోరీ, జాన్ పియాజే, పై అందరూ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నిర్మాణాత్మక ఉపగమనాన్ని సూచించింది జాన్ డ్యూయి, మాంటిసోరీ, జాన్ పియాజే. నెక్స్ట్, NCF 2005 ప్రతి పాఠశాలలో క్రింది ఏ నిర్మాణాత్మక ఉపగమాలను అభ్యసనను ప్రవేశపెట్టాలని సూచించింది? జ్ఞానాన్ని ఉత్తేజపరచడం, జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడం, జ్ఞానాన్ని ప్రతిబింబింపచేయడం, పైవన్నీ.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. జ్ఞానాన్ని ఉత్తేజపరచడం, జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడం, జ్ఞానాన్ని ప్రతిబింబింప చేయడం. నెక్స్ట్, పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిత్య జీవిత అనుభవాలు ఉత్సుకతతో పలు నూతన అంశాలను కనుగొనే పద్ధతి శిశు కేంద్రీకృత విద్య, అన్వేషణ ద్వారా అభ్యసనం, కృత్యాధార అభ్యసనం, సమస్య పరిష్కార పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అన్వేషణ ద్వారా అభ్యసనం. నెక్స్ట్, సమస్య పరిష్కార పద్ధతిని సూచించిన వారు మాంటిసోరీ, జాన్ పియాజే, జాన్ డ్యూయీ, కిల్ ప్యాట్రిక్. ఆప్షన్ 3 జాన్ డ్యూయీ. నెక్స్ట్, విద్యార్థులు ప్రత్యక్ష ఉదాహరణలను, కొన్ని ప్రత్యేక విషయాలను పరిశీలించి సూత్రాలను, సాధారణీకరణాలను సూచించే పద్ధతి నిగమనాత్మక దృక్పథం, ఆగమనాత్మక దృక్పథం, విశ్లేషణాత్మక దృక్పథం, సంశ్లేషణాత్మక దృక్పథం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆగమనాత్మక దృక్పథం. అభ్యాసకుడు అమూర్త స్థాయి నుంచి మూర్త స్థాయికి వెళ్ళే పద్ధతి ఆగమనాత్మక దృక్పథం, నిగమనాత్మక దృక్పథం, విశ్లేషణాత్మక దృక్పథం, సంశ్లేషణాత్మక దృక్పథం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నిగమనాత్మక దృక్పథం. క్రింది వానిలో జ్ఞాపక శక్తి ప్రాధాన్యతను ఇచ్చే పద్ధతి సంశ్లేషణ దృక్పథం, విశ్లేషణ దృక్పథం, కృత్యాధార అభ్యసనం, ఉపన్యాస పద్ధతి.